ఆయన ప్రాసలతో ప్రయాసపడుతూ తెలుగునాడుకి ప్రమాదం తెస్తున్నారా, లేక ఆయన మాటలను వక్రీకరించి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారా? ఆయన మాటలు వినడానికి కోట్ల మంది చెవులు రిక్కించేవారు ఉన్నారు, నొసలు ముడివేసేవారు ఉన్నారు. మరి గిట్టని వారే గరికిపాటిని ఏ పాటి అంటూ కుట్రలు పన్నుతున్నారా? గరికపాటిపై కుట్ర జరుగుతోందా? ఈ డౌటు ఆయన కుమారుడు గురజాడే స్వయంగా వ్యక్తం చేస్తున్నారు. కారణం, ఇటీవల గరికపాటిని చుట్టుముట్టిన విమర్శలు, ఆరోపణలు. ఇన్నాళ్లు తన ప్రవచనాలతో జనాన్ని కట్టిపడేశారు గరికపాటి. కానీ ఈ మధ్య ఆయన మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇది వక్రీకరణ లేక వాస్తవమా అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. గరికపాటిపై ఈ రేంజ్లో విమర్శలు రావడానికి కారణం తెలుగు మహాసభల వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు. మిడ్ డే మీల్స్ కోసం వస్తారా, జ్ఞానం కోసం వస్తారా అంటూ ప్రశ్నించడమే కాకుండా జ్ఞానం గాడిద గుడ్డు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రాస కోసం పంచులు వేయడమే కాదు, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎలా మాట్లాడాలో తెలీదా అంటూ మండిపడుతున్నారు. అయితే కొందరు మూర్ఖులు గరికపాటికున్న ఫాలోవర్స్ ను, ఫాలోయింగ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కుమారుడు గురజాడ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గరికపాటి మాటల్ని వక్రీకరించి పాత వీడియోలు మిక్స్ చేసి అర్ధరహితంగా మార్చారని, దేవుడు పేదల పక్షం, గరికపాటి పేదల పక్షం, గరికపాటి ఫాలోవర్స్ అవి నమ్మద్దంటూ లేఖలో తెలిపారు. మొన్నటికి మొన్న గరికపాటి విషయంలో తెలుగునాడు, ఆంధ్రప్రదేశ్ వివాదం కూడా కాకరేపింది. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పరిస్థితిపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలి అన్న డిమాండ్ మరింత హీట్ పెంచింది. సోషల్ మీడియాలో ఇది రెండు స్టేట్స్ టాపిక్ గా ట్రెండ్ అయింది. కేరళ వాళ్లకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. అయితే గరికపాటి వ్యాఖ్యలను పీఠాధిపతి కమలానంద భారతి ఖండించారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా అంటూ కౌంటర్ ఇచ్చారు. అడిగేవాళ్లు లేరనే భావంతో అధిక ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. పేర్లు మార్చితే భావం మారదని, సెంటిమెంట్ క్రియేట్ చేయలేమని స్పష్టం చేశారు. ఇలాంటి ఆలోచనలే గతంలో కీలక అవకాశాలను కోల్పోయేలా చేశాయన్న ఆయన గరికపాటి లాంటి వారితోనే ఏపీకి మద్రాస్ రాకుండా పోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చరిత్రను వదిలిపెట్టేసి, మన మూలాలు వదిలిపెట్టేసి, అసలు ఆంధ్ర అనే పదం అంటేనే ఏదో అనకూడని పదంగా చేసేసి ఈరోజు దీన్ని తెలుగునాడుగా మార్చాలా? ఈ రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి? గరికపాటి నరసింహారావు గారు ఇక రాలికి ఆంధ్రాకి వస్తారా మీరు? ప్రదేశ్ అనేది కూడా సంస్కృతమే కావచ్చు, ఉంటే ఏంటి నష్టం? నాడు అనేది తమిళ పదం కాదా? మరి దాన్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దాలా? ఇట్లాంటి మేధావులే ఆంధ్రప్రదేశ్కి మద్రాసు రాకుండా చేశారు. ఇట్లాంటి మేధావులే 4 జిల్లాలకి రాయలసీమ అనే పేరు పెట్టి విశాలమైనటువంటి అవగాహన ఉండేటువంటి ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పండితులు, మేధావులు వీళ్లే విఫలమయ్యి ఈ ఆంధ్ర జాతిని ముక్కచెక్కలు చేసినటువంటి పాపం వీళ్లదే. ఆంధ్రుల అభిమానం కలిగినటువంటి వాళ్ళంగా ఈ ఆంధ్రదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మేము ఉంటూ ఉంటే మా అభీష్టంతో పని లేకుండా, మా నమ్మకాలు, మా విశ్వాసాలు, మా సెంటిమెంట్స్తో పని లేకుండా సంవత్సరానికి 2 ఏళ్లకు ఒకసారి పక్కన వచ్చి ఇక్కడ ఒక మీటింగ్లో ఇది ఆంధ్రాగా తెలుగునాడు చెప్తే వినేంత అమాయకులం మేము కాదు. మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రం ఎలా ఉండాలా, మా బతుకులు ఎలా ఉండాలా, మా జీవితం ఎలా ఉండాలో మమ్మల్ని ఈడిచి అవతల పారేసిన తర్వాత కూడా మేము ఆంధ్రాలో బతుకుతున్నాం కాబట్టి మా బతుకు మేము బతుకుతాం. ఇక్కడ మేము బతకలేమని చెప్పి వెళ్ళిపోయి ఎక్కడో బతికే వాళ్ళు వచ్చి ఇక్కడ సలహాలు ఇవ్వద్దు. మీ సలహాలు మాకు అక్కర్లేదు. ఇంకా ఇక్కడ సమాజంలో ఇంకా ఏదో ఈ ఏమంటాం విచ్ఛిన్నమో లేకపోతే విభజన ఈ వాదాలు తీసుకొచ్చేటువంటి వాటికి తావులేదు. మేము ఆంధ్రులము, ఆంధ్రప్రదేశ్గానే ఉంటాము. మొత్తానికి గరికపాటి మాటలు మంటలవుతున్నాయి. కుట్ర జరుగుతోందంటూ గరికపాటి ఫ్యామిలీ చెప్తుంటే కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్స్ చేస్తున్నాడంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. ఇందులో ఏది నిజం, ఏది కల్పితం తెలియదు, కానీ రచ్చ మాత్రం పీక్స్ కు వెళ్ళింది.